హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీకు నచ్చితే అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోను. ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్లు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ, భారతదేశంలో కానీ ప్రపంచ గిన్ని వీడియోలు ఎవరు చేయలే. ఫస్ట్ టైం మనకి రహస్యం తెలిసింది కాబట్టి మనం చేస్తున్నాం. ఓకేనా? సో అందుకని లైఫ్ టైం గ్రాఫ్ మీ అందరికీ తీసుకోవాలి. ఈ నెల 31వ తారీఖు వరకే ఆఫర్. ప్రైజ్ పెరిగిన తర్వాత మనకు ఇంకా సంబంధమే లేదు, పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మనం రష్మిక మందన, శ్రీవల్లి, పుష్ప 1, పుష్ప 2లో మామూలుగా ఇంకా నాకు కొన్ని ఇంగ్లీష్ పదాలు ఎనిమల్ సినిమాలో ఎనిమల్ అంటారు కదా, అందులో ఇంకా తెలుసుకుందాం మీ అందరికీ. అక్కడి నుంచి ఆమె గ్రాఫ్ ఏమైందో, సినిమాల గ్రాఫ్, ఇక్కడ లైఫ్ టైం గ్రాఫ్ వేరే ఉంది. తెలుసుకుందాం కాబట్టి ఒకసారి గురు ప్రార్థన చేస్తున్నాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ టైం గ్రాఫ్. వావ్. సో రష్మిక మందన, సో మీ అందరికీ తెలుసు రష్మిక మందన అనే పేరు మామూలుగా లేదు. 40 నెంబరు, 56 నెంబర్, 40 నెంబర్, 39 నెంబర్, ఇవి 4 పద్ధతుల్లో. కానీ మనకు రష్మిక అని అంటారు అందరు. రష్మిక మందన అని ఎవరు అన్నారు, చిన్నగా పిలుస్తారు, పెద్దగా ఉన్న పేరుని. మరి రష్మిక అంటే ఏంటి? 19 నెంబర్ వచ్చిందండి, మామూలుగా ఉండదు. ఇప్పుడున్న హీరోయిన్లలో రష్మికకు ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలుసు. అది పాటలు రావు నాకు. సూపే మందరమాయన, అయ్యో నాకు రాదు కదా పాటలు, మీరే వాడేసుకోండి, కింద కామెంట్ చేసుకోండి. ఓకేనా? తగ్గేది లేదు అన్నారు కదా. తర్వాత ఇంకా యానిమల్ సినిమా అయితే నేను చూసిన మా ఇంట్లోనే, అది ఓటీటీలో వస్తుంది కదా, మేము సినిమా థియేటర్లకు వెళ్ళాం. కానీ పుష్ప 2 చూసిన, పుష్ప 1 చూసిన, ఇంకా నాకు తెలుసు. తర్వాత పాటలు రావు నాకు. ఫీలింగ్ ఏదో పాట ఉంది, నాకు రాదు. కానీ సో మొత్తం అయితే మస్త్ యాక్షన్ చేసింది. కానీ పుష్ప 2 నుంచి రష్మిక మందనది కొంచెం ఏమంటున్నారంటే, ఎనిమల్ సినిమా తీసిన తర్వాత రష్మిక గట్ట చేసేది కాకుండా సాయి పల్లవి ఇలాగా ఉంటే బాగుంటుండే అని అంటున్నారు. ఏమో వాళ్ళ లైఫ్లో వాళ్ళు 10 రకాలుగా మాట్లాడుతుంటారు కదా. ఇక శ్రీవల్లి తర్వాత అల్లు అర్జున్ మంచి కాంబినేషన్ ఉంది అని ఇట్లా అంటున్నారంట. సో మరి పుష్ప 3 ఏం జరుగుతుందో చూద్దాము. కానీ ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ రష్మిక మందనది ఎలా ఉందో చూద్దాం. ఆమె 5వ తారీఖు పుట్టింది. అప్పుడే అనుకున్నా 5వ తారీఖు అంటే మామూలు కూడా 5, 14, 23 అంటే అట్రాక్షన్ ద వరల్డ్. ఒక ఆయన అంటాడు మహానుభావుడు, మీరేం అట్రాక్షన్ చేసినారు. ఇప్పుడు మీ అందరిని అట్రాక్షన్ చేయలేనా? కనీసం 10 మందో 20 మందో చూస్తున్నారుగా, నేను అట్రాక్షన్ చేయండి కోటి చూడయ్యానా? 5, 14, 23 అంటే అట్రాక్ట్ మీకు తెలియదు. అట్రాక్ట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు జాలీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, పక్కలు చేసి కుళ్ళుకుంటుంటారు అప్పుడప్పుడు. జాగ్రత్త. ఓకేనా? సో అది మాత్రం వీళ్ళైతే కుళ్ళుకోరు, ఎందుకంటే ఓపెన్ హార్ట్ అయినా ఇంకా అన్ని రకాలుగా ఓపెన్గా ఉంటారు. వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉంటారు. ఓకేనా? ఎంత పెద్ద అయినా. సో ఇలా ఏప్రిల్ 5, 1996లో పుట్టారు. సో వీళ్ళు బాగా బిజినెస్ మెంటాలిటీ ఉంటుంది. కానీ చాలామంది బిజినెస్ చేయరు, వాళ్ళకి తెలియదు కదా నంబర్ గురించి. ఇక ఆమె జాతకం చూసుకుంటే ఆమెకు 6, 7, 5 వచ్చింది, 9, 5, 4 వచ్చింది. ఆమె జాతకంలో 6, 7 యోగం ఉంది, 7, 5 యోగం ఉంది, 6, 7, 5 యోగం ఉంది, 9, 5, 4 అంటే 9, 5, 4 యోగం ఉంది, 7, 5, 4 యోగం ఉంది, 6, 4 యోగం ఉంది. ఇక 6, 4 యోగం ఉంది, 6, 9 యోగం. జాగ్రత్తగా ఉండాల్సింది లైఫ్లో కానీ, లవ్లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ. రాబోయే రోజుల్లో రష్మిక మందన హాట్ టాపిక్ కాబోతుంది లైఫ్లో. ఆమె వివాహం విషయంలో అయినా సరే, ఎవరినైతే లవ్ చేస్తుందో ఆ లవ్ విషయం, వీళ్ళకి మాత్రం లవ్ మ్యారేజ్లో గ్యారంటీ. అదొకటి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వివాహ విషయంలో చాలా గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె జన్మ సంఖ్య, విధి సంఖ్య మనం క్యాలిక్యులేషన్ చేస్తే 5/7 వచ్చింది. 7 రావడం వల్ల 7 అనేది వైరాగ్యము. సో వైరాగ్యం కాబట్టి అప్పుడప్పుడు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ప్రస్తుతం మనం ఈరోజు చాట్ వేసినాం మనం
అంటే జనవరి 16, 2025కి ఆమె గ్రాఫ్ చూస్తుంటే అంటే వేదిక్ గ్రిడ్లో చూసుకుంటే ఆమెకు కుజ మహాదశ నడుస్తుంది, ధైర్యంగా ఉంటుంది. సో కుజుల్లో అంతర్దశ, గురువు అంతర్దశ నడుస్తుంది. పర్సనల్ ఇయర్ 3 నెంబర్ వచ్చింది, చాలా బాగుంది. ప్రత్యంతర దశ కూడా కుజుడే జరుగుతుంది, గోచారం మారుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. అయితే ఆమె లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం. కానీ ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నాం, ఆమె లవ్ లైఫ్లో కానీ మ్యారేజ్ లైఫ్లో కానీ చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో ఎదుర్కొంటుంది. ఇది అండర్లైన్ చెయ్యాలి, మీరు చేసుకోవాలి. ఎందుకంటే వేదిక్ గ్రిడ్లో ఒక ఫార్ములా కనిపించింది, ఆ ఫార్ములా ప్రకారం నేను చెప్తున్నాను. అది వచ్చిన వాళ్ళని నేను చాలామందికి చూశాను, అందుకోసమే మీకు చెప్తున్నాను. ఇక లైఫ్ టైం గ్రాఫ్లో ఆమెకి యూటర్న్లు 2025లో పెద్ద యూటర్న్ ఉంది. అది ఏందో తెలుసుకుందాం ఫ్యూచర్లో. ఇదే సంవత్సరం 2025లో ఆమెకు పెద్ద యూటర్న్ ఉంది. మొన్ననే ఆమెకి ఏదో దెబ్బ జరిగింది, హాస్పిటల్ అయినా అంటున్నారు, ఏమో నాకు తెలియదు. మాత్రం 2025లో పెద్ద యూటర్న్ ఉంది. 2034లో ఉంది, 2043లో ఉంది, 2052లో ఉంది. ఇది యూటర్న్లు. ఓకే, ఆమెకి లైఫ్ టైం గ్రాఫ్లో 10 ఇయర్స్ అప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం అయితే 2016 నుంచి 2026 వరకు టాప్, ఆమె లైఫ్లోనే టాపు. ఇంకా 2036కి గ్రాఫ్ కిందికి వస్తుంది, 2046కి జీరో అయిపోతుంది, 2046కి జీరో అయిపోతుంది. మెల్లిమెల్లిగా మళ్ళీ గ్రాఫ్ పెరుగుతుంది, మళ్ళీ టాప్కి వెళ్తుంది. ఈమె లైఫ్లో 9 అనేది చాలా టాప్. 9 అందరికీ రాదు. సో ఆమెకు 1991 అంటే 95 సంవత్సరాలు డేంజర్ ఉంది, మరి 82లో డేంజర్ ఉంది, 70 అంటే ఆమెకి 77వ వయసులో డేంజర్ ఉంది. అప్పుడు గ్రాఫ్ పైనే ఉంటుంది ఆమెకి. ఇక మెయిన్గా గ్రాఫ్ కింద ఉన్నప్పుడు, జీరో లెవెల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆమెకు 2055లో చాలా ప్రమాదకరం జరిగే అవకాశం ఉంది, 2064లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఇక గ్రాఫ్ కరెక్ట్గా జీరో వచ్చింది. ఆమె వయసు 50 సంవత్సరాలప్పుడు గ్రాఫ్ జీరో వచ్చింది. ఇప్పుడు మాత్రం 2046కి మాత్రం ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు గ్రాఫ్ జీరో, 8 నెంబర్ వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెకు గ్రాఫ్ ఎప్పుడు పడిపోతుంది అని అంటే 2032 నుంచి గ్రాఫ్ 36 సంవత్సరాల నుంచి ఆమె డౌన్ఫాల్ ఉంటుంది. అప్పటి వరకు ఆమెకు 2030 వరకు తిరుగులేదు, అంటే ఇంకా 5 సంవత్సరాల వరకు తిరుగులేదు ఆమె గ్రాఫ్లో. ఇంకా 2026 అంటే గ్రాఫ్ పైనే ఉంది, గ్రాడ్యువల్గా దిగుతుంది. 9, 8.3, 7.6, 6.9, 6.2, 5.5 ఇలా గ్రాఫ్ దిగుతూ ఉంది. సో ఆమె ఇక మెల్లిమెల్లిగా 2031 నుంచి గ్రాఫ్ తగ్గిపోతుంది. ఆమె ఆల్రెడీ 2022లో 26 సంవత్సరం ఆడవాళ్ళు మీకు జోహార్లు, సీతారామం, గుడ్ బై, వారసుడు, మిషన్ మజ్ను, యానిమల్ సినిమా, పుష్ప 2 ఇవన్నీ 2023 నుంచే మొదలైనాయి కదా ఇవన్నీ. సో 2024లో రిలీజ్ అయిపోయినాయి అవన్నీ కూడా. వెంకీ కుడుములట, రెయిన్బో ఈ సినిమాలు ఉన్నాయి. ఇంకా పుష్ప 2 కూడా అయిపోయింది, పుష్ప 3 రాబోతుంది. గ్రాఫ్ పైనే ఉంటుంది, గ్రాఫ్ పైన ఉన్నప్పుడే వస్తుంది నాకు తెలిసి. సో ఇదండి ఆమె రష్మిక మందన గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఆమె ఎప్పుడు స్టార్ట్ అయింది, గ్రాఫ్ పైన ఉన్నప్పుడే ఆమె కన్నడ మూవీ అంటే 2016లో స్టార్ట్ అయింది. సో అంజనీ పుత్రుడు, చలో తెలుగు సినిమా, గీతా గోవిందం, దేవదాసు ఎప్పుడొచ్చింది, 2018లో వచ్చింది, గ్రాఫ్ పైనే ఉంది. డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవరు మహేష్ బాబుతో ఎప్పుడొచ్చింది, 2019లో వచ్చింది. తర్వాత భీష్మ సినిమా 2020లో వచ్చింది. పొగరు 2021లో వచ్చింది. పుష్ప 2021లో వచ్చింది. సో ఇవన్నీ గ్రాఫ్ పైన ఉన్నప్పుడే వచ్చినాయి. మొత్తం మీద అయితే రష్మిక మందనాది రష్మికది. సో ఆమెకు 2030 వరకు గ్రాఫ్ పైనే ఉంటుంది కాబట్టి ఒక డోకా లేదు. కానీ నంబర్స్ చూసుకోవాలి. 2026 ఆమెకు డేంజర్ ఉంది, ఎందుకంటే 13 నెంబర్ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 2026, 2028 చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి లైఫ్ టైం గ్రాఫ్ రష్మిక గురించి తెలుసుకుందాం మనం. మీ లైఫ్ టైం గ్రాఫ్, మీ లైఫ్ గ్రాఫ్ ఎలా ఉంది, లైఫ్ మ్యాప్ అనుకోండి, ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఆఫీస్ టైం ఉంటుంది. ఆన్లైన్లో తెలుసుకో. ప్రపంచవ్యాప్తం మీరు ఎక్కడున్నా ఈ లైఫ్ టైం గ్రాఫ్ PDFలో మేము పంపిస్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.